మన తెలుగులో ఎంతోమంది నటీమణులు ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వీరంతా మనకు చిరపరిచితులే అయినప్పటికీ, వారి జీవిత భాగస్వాములెవరో మనలో చాలామందికి తెలీదు. అలాంటి వారిలో కొందరి లైఫ్ పార్ట్నర్స్ గురించి ఈ వీడియోలో ఓ లుక్కేద్దాం. అనేక తెలుగు సినిమాల్లో కామెడీ, సెంటిమెంటు అలవోకగా పండించే క్యారెక్టర్ ఆర్టిస్టు సనా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన 'కృష్ణ' సినిమాలో మౌనవ్రతం చేసే అమాయకురాలైన భార్యగా ఆమె కనబరిచిన హావభావాల్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. సనా పూర్తి పేరు షనూర్ సనా బేగం. మోడల్గా జీవితాన్ని ప్రారంభించిన సనా స్టేజిపై మోనోమైమ్ని ప్రదర్శించడంలో దిట్ట. వ్యాపారవేత్త అయిన సనా భర్త పేరు సాదత్. తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించి ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న ప్రియా అందరికీ తెలిసినవారే. ఆమె పూర్తి పేరు మామిళ్ళ శైలజా ప్రియ. సుమారు 50 చిత్రాలకు పైబడి నటించిన ప్రియా భర్త పేరు వెంకట కిషోర్ మాచిరాజు. ఆయన ఒక వ్యాపారవేత్త. ఇక కూచిపూడిలోనూ హరికథా భాగవతారిణిగానూ దిట్ట అయిన హరితేజ తిరుపతిలో పుట్టి పెరిగినప్పటికీ ఆమె తండ్రి మరాఠీ, తల్లి కన్నడిగురాలు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై రాణిస్తున్న హరితేజ నటనకు, డైలాగులు చెప్పే విధానానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. 2015లో దీపక్ రావును వివాహమాడిన హరితేజ 2021లో అమ్మాయికి జన్మనిచ్చారు. అయితే హరితేజ భర్త దీపక్ రావు జిమ్ కోచ్గా పనిచేస్తున్నారు. యాంకర్గా, నటిగా తన ప్రతిభను చాటుకుంటూ సాగుతున్న శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన సహనటుడు అయిన నరసింహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. 16 ఆణాల తెలుగమ్మాయిగా ఎన్నో టెలివిజన్ కార్యక్రమాల్లో తన ప్రతిభను కనబరచడంతో పాటు ఎన్నో చిత్రాల్లో నటించిన గాయత్రి భార్గవి ప్రఖ్యాత దర్శకులు బాపుగారి మనవరాలే. ఆమెకు 21 ఏళ్ల వయసులోనే పెళ్ళయింది. గాయత్రి భార్గవి భర్త పేరు విక్రమ్. ఆయన ఆర్మీలో మేనేజర్గా పనిచేశారు. వీరికి అక్షిత్ అనే తనయుడు ఉన్నాడు. వ్యాఖ్యాతగా కెరీర్ని ప్రారంభించి సినిమాల్లో సైతం ప్రత్యేకమైన పాత్రల్ని పోషించి మెప్పించిన అనితా చౌదరి పుట్టింది కోల్కతాలో అయినా పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఇంట్లో తెలియకుండా కూచిపూడి, డ్యాన్స్, బ్యాలే, కథక్ లాంటి వాటిని నేర్చుకున్న అనితా చౌదరి ఇంటర్ చదువుతుండగా ఆమెకు తెలియకుండా ఆమె ఫోటోలను ఈటీవీలో ఆడిషన్స్కి పంపించారు ఆమె స్నేహితురాళ్ళు. మొట్టమొదటి ప్రోగ్రాములోనే బ్రహ్మానందం గారితో చేయగా అది సూపర్ హిట్ అయింది. అది మొదలు ఎన్నో సీరియల్స్, తర్వాత సినిమాల్లోనూ విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు అనితా చౌదరి. ముఖ్యంగా కీర్తిశేషులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబినేషన్లో మన్మధుడు సినిమాలో ఆమె చేసిన యాంకర్ క్యారెక్టర్కి, అలాగే విక్రమార్కుడు సినిమాలో చేసిన తల్లి క్యారెక్టర్కి మంచి పేరొచ్చింది. అనితా చౌదరి భర్త పేరు సుందర్. ఆయన ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక యాంకర్గా కెరీర్ని మొదలుపెట్టి బుల్లితెరపై పెద్ద స్థాయికి వెళ్లడమే గాక వెండితెరపై సైతం గ్లామర్ రంగరించిన విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అనసూయ లైఫ్ పార్ట్నర్ పేరు సుశాంక్ భరద్వాజ్. అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎన్సీసీ క్యాంప్లో సుశాంక్ భరద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. కానీ అప్పుడు ఒప్పుకోని ఆమెకు ఏడాదిన్నర తర్వాత మళ్ళీ ఎన్సీసీ క్యాంప్లో భరద్వాజ్తో పెరిగిన స్నేహం కాస్త ప్రేమగా మారడంతో 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో 2010లో సుశాంక్ భరద్వాజ్ను పెళ్లి చేసుకున్నారు అనసూయ. వారికి 2 అబ్బాయిలు. సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్షియర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో పసివాడిగా, ముద్దుబిడ్డ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, రజనీల కొడుకుగా నటించిన సుజిత అందరికీ చిరపరిచితురాలే. స్టార్ మా ఛానల్లో ప్రసారమైన వదినమ్మ సీరియల్లో టైటిల్ రోల్లో నటించి అందరినీ మెప్పించారు సుజిత. ఇటీవలే చిన్న వయసులోనే అనారోగ్య కారణాలతో కన్నుమూసిన దర్శకుడు సూర్యకిరణ్ సుజితకు స్వంత అన్నయ్య. యాడ్స్ డైరెక్ట్ చేసే ధనుష్ని సుజిత పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇప్పుడు పొల్లాచ్చిలో స్థిరపడ్డారు. వీరికి ఒకరు సంతానం. ఇక ఓ మంజు అనే తమిళ చిత్రం ద్వారా 11 ఏళ్ల వయసులో ఉండగానే బాలనటిగా కెరీర్ని ప్రారంభించిన కవిత ఆ తర్వాత సిరిసిరిమువ్వ సినిమాలో హీరోయిన్ జయప్రదకు చెల్లెలుగా నటించి మెప్పించారు. చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రంలో పూర్తి స్థాయి కథానాయికగా నటించిన ఆమెకు 19 ఏళ్ల వయసులోనే సింగపూర్లో వ్యాపారవేత్త అయిన దశరథరాజుతో వివాహమైంది. వీరికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. విషాదం ఏంటంటే 2021లో కవిత తనయుడు సంజయ్ రూప్కి కరోనా సోకింది. కొడుకు ఆసుపత్రిలో విలవిల్లాడుతుంటే చూసి భరించలేకపోయారు దశరథరాజు.
కరోనా నుండి కోలుకోలేకపోయిన సంజయ్ రూప్ శాశ్వతంగా కన్నుమూశాడు. ఇది తట్టుకోలేకపోయిన దశరథ్ రాజు అస్వస్థతకు గురికాగా ఆయనకు కరోనా అని తేలింది. ఆయన కూడా కరోనాతో తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లడంతో కవిత కుటుంబం 2 వారాల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయింది. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ అత్తగా, మిర్చిలో ప్రభాస్ అమ్మగా, నేటి తరం యువతకు సైతం చిరపరిచితురాలైన నదియా గతంలో రమేష్ బాబు సరసన బజార్ రౌడీ మొదలైన సినిమాల్లో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఆమె అసలు పేరు జరీనా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ గోడ్బోలేని 1988వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న నదియా భర్తతో సహా కొంతకాలం అమెరికాలో, తర్వాత కొంతకాలం భర్తతో సహా యూకేలో ఉన్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్లో హీరోలకు, హీరోయిన్లకు అమ్మగా, అత్తగా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు నదియా. ఇక అర్చన అనగానే బహుశా చాలామంది వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ సుమారు 6 ఏళ్ల పాటు సీరియల్స్ చరిత్రనే శాసిస్తూ స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్లో నిరుపం మాతృమూర్తిగా నటించిన అర్చన అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్లోనూ నటిస్తున్న అర్చన జీవిత భాగస్వామి పేరు అనంత్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. శంకరాభరణం చిత్రాన్ని ఆ రోజుల్లో 1కి 10 సార్లు చూసిన వారెందరో ఇప్పటికీ ఆ చిత్రరాజాన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతారు. చరిత్రలో నిలిచిపోయిన ఆ చిత్రంలో శంకరశాస్త్రి గారి శిష్యుడిగా నటించిన తులసి తర్వాతి కాలంలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్గాను నటించారు. ప్రస్తుతం తల్లి పాత్రల్ని పోషిస్తున్నారు తులసి. అయితే నిజానికి ఓ సంగీత దర్శకుడితో ఆమె పెళ్లి నిశ్చయమైందని, ఆఖరి నిమిషంలో పారిపోయి శివమణి అనే కన్నడ దర్శక నిర్మాతను పెళ్లి చేసుకున్నారని అప్పట్లో వదంతులు వ్యాపించాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఖండించని తులసి ఆ సంగీత దర్శకుడి పేరు మాత్రం చెప్పననడం గమనార్హం. మణిరత్నం గీతాంజలిలో హీరోయిన్ వాయిస్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ వాయిస్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రోహిణి గారిది అనే విషయం తెలిసిందే. ఎన్నో చిత్రాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన ఆమె ఎన్నో చిత్రాల్లో తల్లి పాత్రల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇక రోహిణి వైవాహిక జీవితం విషయానికొస్తే ఒకప్పుడు విలన్గా వెలిగిపోయిన రఘువరన్ ఆమె భర్త. అయితే ఒక కొడుకు కలిగిన తర్వాత విభేదాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత చిన్న వయసులోనే రఘువరన్ కన్నుమూశారు. నటి పవిత్ర లోకేష్ ప్రస్తుతం విజయ నరేష్తో సహజీవనం చేస్తున్నారని, రహస్యంగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే విషయం తెలిసిందే. నిజానికి ఆమె మొదటి భర్త కన్నడ నటుడైన సుచేంద్ర ప్రసాద్. మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. చాలా కాలం క్రితం మా టీవీలో ప్రసారమైన మొగుడ్స్ పెళ్ళాంస్ కార్యక్రమంలో శివాజీ రాజాకు జోడీగా నటించి ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సైతం నటించిన సురేఖావాణి భర్త సురేష్ తేజ మా టీవీలో కొంతకాలం పనిచేశారు. అనారోగ్యం కారణంగా ఆయన చనిపోయారు. ప్రస్తుతం సురేఖావాణి తన ఏకైక కూతురుతో కలిసి ఉంటున్నారు. ఇక ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమ ఎన్నో చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆమె భర్త పేరు సయ్యద్ ఖాన్ అహ్మద్. ఆయన కెమెరామెన్గా పనిచేస్తున్నారు. టాలీవుడ్ ఆర్టిస్ట్ నీలియా భవానీ స్వస్థలం ఖమ్మం. ఆమెను ఛత్రపతి శేఖర్ పెళ్లి చేసుకున్నారు. ఆయన అసలు పేరు చంద్రశేఖర్ అయినప్పటికీ ఛత్రపతి చిత్రంలో ఆయన నటనకు లభించిన గుర్తింపు వల్ల తర్వాత ఛత్రపతి శేఖర్గా మారారు. పూజిత మహేశ్వరన్ అని 2 పిల్లలు కలిగిన తర్వాత మనస్పర్ధల కారణంగా నీలియా భవానీ, ఛత్రపతి శేఖర్ విడిపోయారు. తెలంగాణ న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా అందరికీ తెలిసిన శరణ్య ఫిదా సినిమాలో హీరో వరుణ్ తేజ్ వదినగా, ఇటీవల రజాకార్ చిత్రంలోనూ మంచి నటనను కనబరిచి అందరి ప్రశంసల్ని పొందారు. ఆమె భర్త పేరు ప్రదీప్. ఒక న్యూస్ ఛానల్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఇక నటిగా ఎన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చిరపరిచితులైన ప్రగతి భర్త పేరు శ్రీనివాస్. ఆయన ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరూ మనస్పర్ధల వల్ల విడిపోయారు. కానీ ఆ తర్వాత ప్రగతి మరెవరినీ పెళ్లి చేసుకోలేదు. భారతీయుడు చిత్రంలో కమలహాసన్ చెల్లెలి పాత్రను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఆ పాత్రను పోషించిన కస్తూరి శంకర్ అన్నమయ్య మొదలైన చిత్రాల్లో సైతం నటించి మెప్పించారు. ఆమె జీవిత భాగస్వామి పేరు డాక్టర్ రవికుమార్. నటీమణుల్లో ఆమెనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె అసలు పేరు మంజుల. హీరోయిన్గానే గాక సెకండ్ ఇన్నింగ్స్లో సైతం విభిన్నమైన పాత్రల్ని పోషిస్తూ ఆకట్టుకుంటున్న ఆమె భర్త పేరు ఖాజా మొయినుద్దీన్. తమిళ నిర్మాత అయిన ఆయన ఆర్థిక కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.